జీవన సంధ్యలో కన్నవారిని వదిలేసి కాసుల వేటలోనో, మరో వ్యాపకంతోనో సరిహద్దులు దాటేసే కొడుకులను చూస్తున్నాం. అలాగే దగ్గరలోనే అమ్మా నాన్న ఉన్నా వారి ఆలనా పాలనా చూడని బిడ్డలు మన కళ్ళ ముందు ఎంతోమంది కనిపిస్తారు. ఎంత సంపాదించినా, ఎన్ని పూజలు చేసినా మాతాపితరుల సేవను మించిన మాధవ సేవ లేదని చాటి చెప్పిన అద్భుత చిత్రం పాండురంగ మహాత్మ్యం. ఎన్టీఆర్ను మహానటుడిగా తీర్చిదిద్దిన చిత్రాల్లో పాండురంగ మహాత్మ్యం స్థానం ప్రత్యేకమైంది. అంతకుముందు ఆయన అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించినా, ఇందులో భక్త పుండరీకునిగా ఆయన అభినయం అశేష ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఆ రోజుల్లో భక్తుల పాత్ర పోషణ అనగానే మహానటుడు చిత్తూరు వి నాగయ్యనే ముందుగా అందరూ గుర్తు చేసుకునేవారు. పాండురంగ మహాత్మ్యం చిత్రంతో ఎన్టీఆర్ ఆ స్థాయిని అందుకున్నారని ప్రేక్షక జనం అభినందించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు తండ్రిగా నటించిన నాగయ్య స్వయంగా ఆయన్ని అభినందించడం విశేషం. నటరత్న ఎన్టీఆర్ను మహానటుడిగా తీర్చిదిద్దిన చిత్రాల్లో పాండురంగ మహాత్మ్యం ఒకటి. అంతకుముందు ఆయన అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించిన, ఇందులో భక్త పుండరీకునిగా ఆయన అభినయం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కన్నవారే ప్రత్యక్ష దైవాలు అనే సందేశాన్ని ఇస్తూ రూపొందిన పురాణ గాథ పాండురంగ మహాత్మ్యం. 1957 నవంబర్ 28న విడుదలైన ఘన విజయం సాధించింది ఈ చిత్రం. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో వాహిని, విజయ, అన్నపూర్ణ, జగపతి, పిఏపి సంస్థల తరహాలో ఉత్తమాభిరుచితో చిత్రాలు నిర్మిస్తూ ప్రేక్షకుల్ని అలరించిన సంస్థ ఎన్ఏటి. వైవిధ్యమైన కథాంశాలు ఎన్నుకొని ఆరోగ్యకరమైన చిత్రాలు నిర్మించిన ఈ సంస్థకు తెలుగు చిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ మార్గదర్శకత్వంలో అడుగులు వేస్తూ ఆయన తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించి అరుదైన విజయాలు సొంతం చేసుకుంది ఎన్ఏటి సంస్థ. హీరోగా ఒక స్థాయికి చేరుకున్న ఎన్టీఆర్ చిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టారు. గుంటూరులో చదువుకునే రోజుల్లో జగ్గయ్య, పొండరీకాక్షయ్య తదితరులతో కలిసి ఎన్ఐటి అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్పై నాటకాలు ప్రదర్శించేవారు. అదే పేరుతో చిత్ర నిర్మాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ బ్యానర్పై వరుసగా సినిమాలు తీయడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటుంటే మేము కూడా మీతో కలిసి నడుస్తాము అంటూ కొంతమంది ముందుకు వచ్చారు. వారిలో డివిఎస్ రాజుని ఎన్టీఆర్ ఎన్నుకున్నారు. 1952లో వచ్చిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్యను నేషనల్ ఆర్ట్ బ్యానర్పై ఎన్టీఆర్ సోలోగా తీశారు. 1952లో విడుదలైన ఈ చిత్రానికి ఎన్టీఆర్ రూమ్మేట్ తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించలేదు. ఆ తర్వాత బ్యానర్ పేరుని నేషనల్ ఆర్ట్ థియేటర్స్గా మార్చి ఎన్టీఆర్ నిర్మించిన తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహాత్మ్యం, సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ చిత్రాలను డివిఎస్ రాజుతో కలిసి నిర్మించారు ఎన్టీఆర్. ఎన్ఐటి సంస్థ నిర్మించిన జయసింహ హిట్ కావడంతో ఆ తర్వాత వచ్చే సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని కథాన్వేషణ ప్రారంభించారు నందమూరి సోదరులు. ఆ సమయంలోనే మహాశివరాత్రి సందర్భంగా మద్రాసులో ఎల్ఫిన్స్టన్ థియేటర్లో హరిదాసు చిత్రాన్ని అర్ధరాత్రి ఆటగా ప్రదర్శిస్తున్న సంగతి నందమూరి సోదరులకు తెలిసింది. ఇందులో హరిదాసుగా ఆనాటి తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ నటించారు. ఎన్టీఆర్, డివిఎస్ రాజు, త్రివిక్రమరావు వెళ్ళి సినిమా చూశారు. చిత్ర కథాంశం ఎన్టీఆర్కి నచ్చింది. కొన్ని మార్పులు చేసి తెలుగులో తీస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది. హరిదాసు కథనే పాండురంగ మహాత్మ్యంగా తీశారు. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు అంతకుముందు ఎన్టీఆర్ నటించిన చంద్రహారం, పెంకి పెళ్ళం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ రెండు ఫ్లాప్ అయ్యాయి. అయినా పాండురంగ మహాత్మ్యం చిత్రానికి ఆయన్నే దర్శకుడిగా ఎన్నుకున్నారు ఎన్టీఆర్.
ఆయన తెగువ చూసి చిత్ర పరిశ్రమ ముక్కున వేలేసుకుంది. కేవీ రెడ్డి స్కూల్ నుంచి వచ్చిన దర్శకుడు కావడంతో ఈ చిత్రాన్ని సమర్థవంతంగా రూపొందించగలరని నమ్మి ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు కమలాకర. పాండురంగ మహాత్మ్యం చిత్రాన్ని హిట్ చేయడమే కాకుండా తదనంతర కాలంలో అద్భుత చిత్రాలను తెలుగు జాతికి అందించి పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు కమలాకర కామేశ్వరరావు. మహారాష్ట్రకు చెందిన భక్త పుండరీకుని కథతో పాండురంగ మహాత్మ్యం చిత్రం రూపుదిద్దుకుంది. అక్కడి కథను మన వాతావరణానికి మలుచుకోవడంలోనే రచయిత, దర్శకుడి ప్రతిభ ఉంటుంది. అలా అద్భుతమైన మార్పులు చేశారు కనుకే 50 ఏళ్ల నాటి సనాతన సాంప్రదాయాల్ని నాటి సామాజిక పరిస్థితులకి భావితరాల కోసం అభ్యుదయ భావాలు జోడించి పాండురంగ మహాత్మ్యం చిత్రం తీశారు ఎన్టీఆర్. ఈ సినిమాకి సముద్రాల జూనియర్గా పేరు పొందిన రామానుజాచార్య మాటలు పాటలు రాశారు. ఇందులోని ప్రతి సన్నివేశంలో సముద్రాల కలం బలం తెలుస్తుంది. తండ్రి సముద్రాల రాఘవాచార్యకి తగ్గ తనయుడు అని రామానుజాచార్య నిరూపించుకున్నారు. అలాగే వ్యసనపరుడైన హీరో ప్రవర్తన, మార్పు వచ్చిన తరువాత ప్రవర్తించే తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ నుంచి ఇలా వైవిధ్యమైన నటనని రాబట్టడంలో దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ప్రతిభ ప్రశంసనీయం. అందాల నటి, తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకున్న బి సరోజాదేవికి ఇదే తొలి తెలుగు చిత్రం. కన్నడ చిత్రాల్లో నటిస్తున్న ఆమెని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం అనగానే ఎంతో సంతోషించిన సరోజాదేవి అది వేశ్య పాత్ర అని వినగానే వెనుకడుగు వేశారు. అయితే కళావతి పాత్ర ప్రాముఖ్యం వివరించి ఎన్టీఆర్ నచ్చజెప్పడంతో ఆమె అంగీకరించారు. ఈ సినిమాలో కథానాయక పాత్రను అంజలీదేవి పోషించారు. ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా ఋష్యేంద్రమణి, నాగయ్య నటించారు. షావుకారు జానకి, అమ్మాజీ, పద్మనాభం, పేకేటి, కస్తూరి శివరావు, ఛాయాదేవి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాలో కృష్ణుడుగా విజయ నిర్మల నటించారు. ఈ సినిమాకి టీవీ రాజు అందించిన సంగీతం హైలైట్గా నిలిచింది. సినిమాలోని ప్రతి పాట హిట్టే. తెలుగు సినిమా చరిత్రలోనే 13 నిమిషాల అత్యధిక నిడివి కలిగిన కృష్ణ ముకుంద మురారి పాటను అత్యద్భుతంగా టీవీ రాజు స్వరపరిచారు. ఘంటసాల అనితర సాధ్యమైన రీతిలో పాడారు. అయితే ఈ సినిమాలోని పాటలు పాడిన గాయని గాయకుల పేర్లు టైటిల్స్లో లేకపోవడం గమనార్హం. ప్రివ్యూలో ఇది గమనించిన ఘంటసాల సతీమణి ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది ఎలా జరిగిందో అర్థం కాక ఘంటసాలకు క్షమాపణలు చెప్పారు ఎన్టీఆర్. అప్పటికే ప్రింట్లు రెడీ కావడంతో కొత్త టైటిల్ కార్డు వేసే అవకాశం లేకపోయింది. ఇదే ఇతివృత్తంతో 2008లో ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతో కమలాకర కామేశ్వరరావు శిష్యుడు కె రాఘవేంద్రరావు పాండురంగడు చిత్రం తీశారు. ఇందులో శ్రీకృష్ణునిగా, పుండరీకునిగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.